హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్న్ విత్ టాలెంట్. వెబ్సైట్ క్రియేషన్లోని 6వ వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో కొన్ని HTML ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇంతవరకు మీకు ఈ HTMLలో మన వెబ్ పేజ్కి స్టైల్స్ ఎలా అప్లై చేయాలో నేను ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి నేను మన యొక్క వెబ్ పేజ్కి స్టైల్స్ ఎలా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైమల్టేనియస్గా ఏవైనా కొత్త ట్యాగ్స్ ఉంటే వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దయచేసి మీరు క్లియర్గా గమనించండి. ఫ్రెండ్స్, మీరు మీ యొక్క HTML అంటే వెబ్ పేజ్కి 3 విధాలుగా స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంట్లో మొదటిది ఏంటంటే ఇన్లైన్ స్టైల్ షీట్, రెండోది ఇంటర్నల్ స్టైల్ షీట్, మూడోది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఈ 3 స్టైల్ షీట్స్ మనం యూజ్ చేసుకొని మన యొక్క వెబ్ పేజ్ని మంచిగా అంటే అపియరెన్స్ మంచిగా కనిపించేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మీరు ఫాంట్ కలర్ కానివ్వండి, టెక్స్ట్ అలైన్మెంట్ కానివ్వండి, లేకపోతే ఫాంట్ సైజ్ కానివ్వండి, ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ కానివ్వండి, ఇలాగ మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని మీరు క్లియర్గా గమనించండి. ఈ స్టైల్ షీట్స్ కనుక మీరు మంచిగా యూజ్ చేసినట్లయితే మీ యొక్క వెబ్సైట్ లేకపోతే వెబ్ పేజ్ యొక్క అపియరెన్స్ చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా అడ్వాంటేజ్ ఏముంటుందంటే గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు మీ యొక్క వెబ్ పేజ్కి అప్రూవ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ మీ యొక్క వెబ్ పేజ్ విజిబిలిటీ బాగుంటాయి అంటే అపియరెన్స్ బాగుంటాయి. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే విజిటర్స్ అనేది మీ యొక్క వెబ్ పేజ్కి లేకపోతే వెబ్సైట్కి పెరుగుతారనమాట. బాగుంటేనే కదా విజిటర్స్ చూసేది, అందుకని అలా అన్నా అనమాట. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇన్లైన్ స్టైల్ షీట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్గా నేను నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ నేను HTML ప్రోగ్రామ్ యొక్క బేసిక్ ఫార్మాట్ గురించి నేను ముందు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని జస్ట్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఈ పేజ్ని నేను సేవ్ చేసుకుంటాను. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ క్లిక్ చేస్తాను. తర్వాత నేను ఇన్లైన్ స్టైల్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి inline.html అని సేవ్ చేస్తాను డెస్క్టాప్ పైన. సేవ్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ నేను టైటిల్లో ఏమి ఇస్తానంటే నేను ఇన్లైన్ స్టైల్ షీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి ఇస్తాను. ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఇస్తాను. ఇచ్చేసాక ఫ్రెండ్స్, ఇన్లైన్ స్టైల్ షీట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర మీరు బాడీ ట్యాగ్లో హెడ్డింగ్ H1 రాశారు, పారాగ్రాఫ్ ట్యాగ్ రాశారు. మీరు ఈచ్ ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి. అంటే హెడ్డింగ్ ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్, పారాగ్రాఫ్ ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఆ ట్యాగ్లో మీకు ఇష్టం వచ్చిన స్టైల్స్ రాసుకోవచ్చు అనమాట. అందుకని ఇన్లైన్ స్టైల్ షీట్స్ వచ్చినాయి అనమాట. అంటే నేను ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఉంది, H1 రాస్తాను. రాసాక హెడ్డింగ్ ట్యాగ్లో ఏం రాస్తానంటే ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఇస్తాను. తర్వాత పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తాను. పారాగ్రాఫ్ ట్యాగ్లో సమ్ కంటెంట్ రాస్తాను. ఏదో ఒక కంటెంట్ రాస్తాను. చూడండి, సమ్ కంటెంట్ రాస్తాను. తర్వాత పేజ్ని సేవ్ చేస్తాను. సేవ్ చేశాక నేను inline.html అని సేవ్ చేశాను కదా, ఇది డెస్క్టాప్ పైన ఉంటుంది, చూడొచ్చు. ఇక్కడ ఇన్లైన్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్. జస్ట్ అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు గమనించవచ్చు H1 ట్యాగ్ ఇంకా P ట్యాగ్లో ఉన్న కంటెంట్ ఇక్కడ మీకు డిస్ప్లే అయింది. సపోజ్ ఇప్పుడు నాకు ఈ ట్యాగ్ H1 ట్యాగ్కి కొన్ని స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అప్లై చేయాలి ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేసుకుని అంటే H1 ట్యాగ్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంది కదా, ఓపెనింగ్ ట్యాగ్లో ఇక్కడ H1 ఉంది. 1 తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చాక స్టైల్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఈక్వల్ టు ఇచ్చేసి డబుల్ కోడ్లో మీకు కావాల్సిన స్టైల్స్ మీరు రాసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏముంది, ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఉంది కదా, నేను ఫాంట్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కలర్ అని ఇచ్చేసి కాలన్ నేను ఇప్పుడు వైట్ అని ఇస్తాను. వైట్ కాదు కానీ మెరూన్ అని ఇస్తాను. మెరూన్ ఇచ్చేసి
సేవ్ చేస్తాను. సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేస్తే మీరు గమనించవచ్చు ఫాంట్ కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది. ఇక్కడ మెరూన్ కలర్లో వచ్చేసింది అనమాట ఇన్లైన్ స్టైల్ షీట్. ఇప్పుడు నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమీ లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్లైన్ స్టైల్ షీట్ అని ఉంది కదా, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇస్తానంటే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అని ఇస్తాను. బ్లాక్ ఇచ్చి సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేస్తే కనుక మీరు గమనించవచ్చు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చింది. ఫ్రెండ్ ఇక్కడ మెరూన్ కలర్ అనేది సరిగా కనిపించట్లేదు. నేను ఫాంట్ కలర్ అనేది చేంజ్ చేస్తాను. చూడొచ్చు మీరు ఇక్కడ ఫాంట్ కలర్ వైట్ చేస్తాను. ప్లస్ ఆ టెక్స్ట్ అలైన్మెంట్ కూడా సెంటర్ చేస్తాను. టెక్స్ట్ అలైన్ సెంటర్, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇక్కడ చూడొచ్చు. సేవ్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది, ప్లస్ ఫాంట్ కలర్ కూడా వైట్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలాగ మీరు ఈ ట్యాగ్కి ఈ స్టైల్స్ అప్లై చేశారు. సపోజ్ ఇంకా నెక్స్ట్ ఏముందంటే పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి మీరు వేరే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు. సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, దీంట్లో పీకి స్పేస్ ఇచ్చేసి స్టైల్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్, దీంట్లో కలర్ గ్రీన్ ఇస్తాను. గ్రీన్ ఇచ్చేసి సేవ్ చేస్తాను. సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేస్తే మీరు ఫాంట్ యొక్క కలర్ చూడొచ్చు, గ్రీన్కి చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పీ క్లోజింగ్ ట్యాగ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ చూడొచ్చు క్లోజింగ్ ట్యాగ్ అనేది మీరు సరిగ్గా ఇవ్వలేదు అనమాట. పేజ్ని సేవ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ నేను ఫాంట్, మీరు జస్ట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ అలైన్మెంట్ అదే కాకుండా మీరు ఫాంట్ యొక్క సైజ్ని, ఫాంట్ ఫ్యామిలీని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఫాంట్ ఫ్యామిలీని ఇస్తాను. ఇక్కడ చూడండి, ఫాంట్ ఫ్యామిలీ ఏది ఇస్తానంటే వర్ధేనా అని ఇస్తాను. వర్ధేనా అని ఇచ్చేసి పేజ్ని రీలోడ్ చేస్తే కనుక మీరు చూడొచ్చు ఇక్కడ పీ అని ఉంది కదా, క్లోజింగ్ పీ, అది కూడా వెళ్ళిపోతుంది. ఫాంట్ ఫ్యామిలీ కూడా చేంజ్ అయిపోతుంది, వర్ధేనా కింద చేంజ్ అయిపోయింది చూడొచ్చు. అలాగే నేను ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇస్తాను. ఫాంట్ సైజ్ ఇస్తే ఫాంట్ సైజ్ మీరు గమనించవచ్చు. ఇక్కడ జస్ట్ నేను 300% అని ఇస్తాను. 300% ఇస్తే సేవ్ చేశాక మీరు చూడొచ్చు ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అయింది ఇక్కడ. ఇలాగ ఫ్రెండ్స్ మీరు డిఫరెంట్ స్టైల్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్లైన్ స్టైల్ షీట్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే సపోజ్ మీకు H1 ట్యాగ్కి మీకు కొన్ని స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, అప్లై చేసుకోవచ్చు. P1 ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నారు, అప్లై చేసుకోవచ్చు. ఇలాగే మీకు ఎన్ని ట్యాగ్స్ ఉన్నా పర్లేదు, ఒక్కొక్క ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్స్ మీరు ఇన్లైన్ స్టైల్ షీట్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సపోజ్ H1 ట్యాగ్కి కొన్ని స్టైల్స్ అప్లై చేశారు, H2 ట్యాగ్కి కొన్ని స్టైల్స్ అప్లై చేశారు. డిఫరెంట్ స్టైల్స్ అనమాట. H1 ట్యాగ్కి డిఫరెంట్, H2 ట్యాగ్కి డిఫరెంట్, ఇలా పీకి ట్యాగ్కి డిఫరెంట్ స్టైల్స్, ఇలా ప్రతి ఒక్క ట్యాగ్కి మీరు డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇన్లైన్ స్టైల్ యూజ్ చేసుకొని. ఇవే కాకుండా ఫ్రెండ్స్ మీరు హైట్, విడ్త్ కూడా మీ యొక్క టెక్స్ట్కి మీరు సెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను H1 ట్యాగ్లో IGHT హైట్ ఇస్తాను. హైట్ ఎంత ఇస్తానంటే 50 ఇస్తాను, 50 పిక్సెల్ ఇస్తాను. తర్వాత సేవ్ చేసి పేజ్ని రీలోడ్ చేస్తే కనుక మీరు చూడొచ్చు హైట్ అనేది పెరిగిందనమాట. హైట్, విడ్త్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇన్లైన్ స్టైల్ షీట్ అనేది క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో 3 డిఫరెంట్ ఉంటాయి: ఇన్లైన్ స్టైల్ షీట్, ఇంటర్నల్ స్టైల్ షీట్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఈ స్టైల్ షీట్ గురించి నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద థమ్స్ అప్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ ఇన్బాక్స్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.